నేడు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారికి వైభవపేతంగా మహాపట్టాభిషేక క్రతువు జరగనుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో వైభవపేతంగా తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఇవాళ ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన మహాపట్టాభిషేకం కోసం పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మిథిలా మైదానంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ఇవాళ శ్రీరాముడు కొలువై రాజాది రాజుగా సాక్షాత్కరించే దృశ్యాలను కమనీయంగా సాగే ఈ వేడుకకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. నిన్న కళ్యాణ క్రతువు తర్వాత రోజు మరుసటి రోజు శ్రీరాముడికి మహాపట్టాభిషేకం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. శ్రీరామరాజ్యం ఎలా ఉంది, శ్రీరాముడి పాలన ఎలా ఉంది, రామరాజ్యంలో ప్రజలు ఎలా సుఖ సంతోషాలతో వర్ధిల్లారు అనే అంశాలపైన ఇవాళ వైదిక పెద్దలు అర్చకులు తమ ప్రసంగంలో వినిపించనున్నారు. వేలాది మంది భక్తులు ఈ క్రతువుకు హాజరు కాబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ మహాపట్టాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇప్పటికే గవర్నర్ పర్యటన కూడా ఖరారైంది. ఇప్పుడు ఈ పట్టాభిషేక క్రతువుకు సంబంధించిన కార్యక్రమం కూడా ప్రారంభించారు వైదిక పెద్దలు. అదేవిధంగా ఆలయకు సంబంధించిన సిబ్బంది సాక్షాత్ రాజాది రాజుగా శ్రీరాముడు సాక్షాత్కరించే దృశ్యాలు కమనీయంగా ఉంటాయి. భక్తులకు మరో ఏడాది పాటు తమ మదిలో స్మృతులుగా మిగిలిపోతాయి. ఇటువంటి కార్యక్రమం దాదాపు 2 గంటల పాటు అట్టహాసంగా అత్యంత వైభవపేతంగా సాగనుంది. ఉదయం 10:30 గంటలకు ప్రధాన ఆలయం నుంచి తిరువీధుల గుండా ఊరేగింపుగా సీతారామచంద్రస్వామి వారిని తీసుకొస్తారు. ఆ తర్వాత 10:30 నుంచి 12:30 మధ్య ఈ మహాపట్టాభిషేక క్రతువు ఆద్యంతం వైభవపేతంగా సాగనుంది. ఈ క్రతువును కనులారా వీక్షించి తరించేందుకు పెద్ద ఎత్తున భక్తజనం కూడా రాబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ పర్యటన ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎక్కడ ఏర్పాట్ల పరంగా అటు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. సరిగ్గా 10:30 గంటలకు ఈ మహాపట్టాభిషేక క్రతువు ప్రారంభం కాబోతుంది. 2 గంటల పాటు ఈ మహాపట్టాభిషేకం సంబంధించిన విశిష్టతను ఆవశ్యకతను వేదిక పెద్దలు వివరిస్తారు. ఆ తర్వాత ఛత్ర చామరాలు ధరించనున్న శ్రీరాముడు ఖడ్గం చేతబట్టి నేనున్నానంటూ రాజ్యానికి అభయమిచ్చే ఆ దృశ్యం కోసం, ఆ అరుదైన క్షణాల కోసం భక్తకోటి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తుంది. ఈ కార్యక్రమం దాదాపు 2 గంటల పాటు వైభవపేతంగా సాగేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సరిగ్గా 10:30 గంటలకు మహాపట్టాభిషేక క్రతువు ప్రారంభం కాబోతుంది. ఓవర్ టు స్టూడియో.